అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ వల్ల ఎన్నో వందల కుటుంబాలు, వేల కుటుంబాలు రోడ్లు పడ్డాయి. ఒకరు ఇద్దరు కాదు, వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ కుటుంబం అప్పుడే స్టార్ట్ అయ్యి హ్యాపీగా ఆనందంతో నవ్వుకుంటూ పిల్లా పాపలతో చక్కగా బయలుదేరారు. అనుకోకుండా కొన్ని క్షణాల్లోనే ఆనందం మటుమాయం అయింది. ఈ ఫ్లైట్ క్రాష్ జరగటం వల్ల చాలా ప్రమాదానికి గురయ్యి చాలామంది చనిపోయారు. అందులో ఇలాంటి చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ఆడవాళ్ళు, ముసలివాళ్ళు ఎంతోమంది. వర్ణించడానికి కూడా వర్ణాతీతంగా చాలా మనసు పిండేస్తుంది. ఇందులో మనకి కొన్ని విషయాలు, కొన్ని ఆధారాలు, కొన్ని సాక్ష్యాధారాలు ఆధారంగా మనకి ఇన్ఫర్మేషన్ సేకరించి ప్రేక్షకులందరికీ చూపించి ఇక మీదటి జాగ్రత్త పడేలాగా ప్రతి ఒక్కరూ అలర్ట్ అవ్వాలని మొత్తం యావత్ ప్రపంచం మొత్తం జనాలు ఫ్లైట్ జర్నీ చేసే ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్త అంటే మామూలు జాగ్రత్త కాదు, చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అసలు ఫ్లైట్ ఎవరిది, ఆ కంపెనీ ఎవరిది, పైలట్ ఎవరు, లోపల అసలు మామూలుగా ఆ స్వీపర్స్ ఎవరు, మామూలు స్టాఫ్ మొత్తం క్యాబిన్ క్రూ ఎవరు, అసలు ఎయిర్ హోస్టర్స్ ఎవరు, వాళ్ళ గురించి మొత్తం తెలుసుకోవాలి. ఎయిర్ హోస్టర్స్ చాలామంది గేర్ సమాధానాలు చెప్తుంటారు. నేను ఇండిగో ఎయిర్లైన్స్లో ఎయిర్ హోస్టర్ని చూశాను. ఫుడ్ గురించి మన టికెట్లో యాడ్ చేసింది ఫుడ్ మీల్ మంది అంటే గేర్ సమాధానాలు చెప్తారు, వస్తే వెయిట్ చేయాలని. వాళ్ళు ఓకే, వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకు ఉంటే అందరికీ ఫుడ్ సర్వ్ చేయాలి, వాళ్ళ టైంలో డ్యూటీ చేయాలి. కానీ చాలాసార్లు గేర్ సంబంధాలు చూశాను, వాళ్ళకి ఎక్కడ నుంచో ఆ ఓవర్ యాక్షన్ బిల్డప్ పోయి టెంపర్ వస్తుందో అర్థం కాదు, ఆ జీబల్పు వస్తుందో అర్థం కాదు. కానీ ఇక మీదట అయినా సరే ప్రతి ఫ్లైట్లోని కూడా మీరు ఫ్లైట్లు తీసే ముందు, ఒక ఆర్టీసీ డ్రైవర్ బస్సు తీసే ముందు బ్రేకులు చెక్ చేసుకుంటాడు, ఇంజిన్ చెక్ చేసుకుంటాడు, అన్నీ చేయిస్తాడు డిపోలు. అలాంటిది మీరు ఒక విమానం తీసే ముందు విమానం చెక్ చేసుకుంటున్నారా లేదా, అసలు బ్రేకులు పడుతున్నాయా లేదా, మొత్తం ఇంజిన్ పనిచేస్తుందా లేదా, గాలేస్తే పైకి విమానం లేస్తుందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ప్రాపర్గా చెక్ చేసుకున్నాక విమానం తీయాలి. ఎందుకంటే కొన్ని వందల జీవితాలు మీ మీద ఆధారపడి మీతో పాటు గాలిలో ఎగురుతుంటాయి. ఫ్లైట్లో ఎగిరితున్నప్పుడు మీరు టికెట్ల రేట్లు కూడా తగ్గించరు. మరి చాలా వరకు చాలా ఎయిర్లైన్స్లో మొత్తం దోచేస్తున్నారు, జనాలు దోచేస్తున్నారు. ఏ గవర్నమెంట్, ఏ ప్రభుత్వం వచ్చినా టికెట్ల రేట్లు తగ్గిస్తారు అనుకుంటాం కానీ తగ్గించట్లేదు, ఇంకా పెరుగుతున్నాయి. ఫ్లైట్లో ఒక చిన్న కప్పు మ్యాగీ నూడిల్స్ తినాలంటేనే 500 రూపాయలు. ఎవడి సొమ్ము ఇదంతా, ఎవడి సొమ్ము, ఎవడి కష్టార్జితం, మొత్తం మీరు తినేస్తున్నారు, దోచుకుంటున్నారు జనాల్ని. ఈ దోచుకున్నా పర్లేదు, కానీ ఇలా ప్రాణాలు పోగొట్టేసి ప్రాణాలు గాల్లో కలిపేసి ఎవరిచ్చారు మీకు హక్కు? నేను గట్టిగా ప్రశ్నిస్తాను. ఎందుకంటే ఒక చిన్న జీవిని చంపాలంటేనే మన ప్రాణం వెళ్ళాలి, ఆడిపోద్ది. అలాంటిది మీరు గాల్లో ఎగరేసి అంతమంది ప్రాణాలు చంపేస్తున్నారు. మీ తప్పు కాకపోయినా సరే ఫ్లైట్లు 1-2 సార్లు సాంకేతిక నిపుణుల చేత కుదిరితే ఫ్లైట్ల లోపల కూడా మెకానికల్ తీసుకెళ్ళి అందుబాటులో సేఫ్ సైడ్ వాళ్ళు పెట్టి అప్పుడు కూడా రిపేర్ చేసేలా చూసుకోవాలి. ఏదైనా విమానం చాలా కొంచెం తేడాగా ఉంది, ఇది కొంచెం ప్రమాదకరం, ఇప్పుడు ఎగరేయకూడదు అంటే దాన్ని అక్కడ ఆపేయాలి.